కేసీఆర్ చేసిన పెద్ద ఎదవ పని అనొచ్చు. ఎందుకంటే 26 బీసీ కులాలకు చెందిన కులాలని ఓసీల్లో కలిపేయడం జరిగింది కేవలం సెటిలర్స్ అనే పేరుతో. ఒక బీహార్ జార్ఖండ్ విషయంలో అలాగే విడినప్పుడు ఒక తీర్పు ఉంది, ప్రాంతాలు విడిపోయినంత మాత్రాన కులాలు మారవు అని చెప్పి 26 కులాలను కలిపి 26+1 నా సామాజిక వర్గాన్ని కూడా కలిపేశారు. మరి అక్కడ భావితరాల భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అయిపోతాం. ఇక్కడ రూల్ లేదు కదా. అక్కడ నుంచి వచ్చిన తెలంగాణ వాళ్ళని ఇక్కడ ఏమి బీసీలను ఓసీల్లో చేర్చి మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవటం, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఆధారంగా అందులో బీసీగా కంటిన్యూ చేయడం అనేది ధర్మం. అది నేషనల్ బీసీ కమిషన్ దగ్గరికి వెళ్తాం. అయితే మళ్ళీ బీసీల్లో కలపమనండి, అధికారంలో వస్తే కలపమంటే అవసరమైతే క్షమాపణ అడుగుతాను, క్షమాపణ అడిగి కాళ్ళు పట్టుకుంటాం, తప్పే ఉంది. అంతేగాని 26 కులాలని సెటిలర్ అనే పేరుతో 27 కులాలని ఓసీలో కలిపేయడం అనేది మొత్తం సర్వనాశనం అయిపోయారు. పిల్లలందరూ కూడా భావితరాల భవిష్యత్తుని సర్వనాశనం చేశారు. ఆ ఉక్రోషంతో ఆ మాట అనడం జరిగింది. ఆ మాట మీద ఇంకా నేను నిలబడే ఉన్నాను. హైదరాబాద్ రానివ్వనంటే ఎవరబ్బా జాగీర్ కాలేదు, వెళ్తాం వస్తాం. వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఇప్పుడు భారత పౌరుడిగా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, స్వేచ్ఛగా ఎక్కడికన్నా తిరగచ్చు. సో వాళ్ళకి ఎలిగేషన్స్ ఉండి వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయంటే వాళ్ళు 27 కులాలు కేసీఆర్ ని బీసీల నుంచి ఓసీల్లో కలిపేశారు. సో మళ్ళీ అతని చేతే బీసీల్లో కల్పించి అప్పుడు కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాం, దాని తప్పేమీ లేదు. సో అందరి మనోభావాలు దెబ్బతీసి అందరి జీవితాలు నాశనం చేసి ఇంకా మేము ఏదో చేస్తామంటే వాళ్ళు మూర్ఖత్వం. వాటి వల్లే ఈ 27 కులాలు కలపడం లాంటి నిర్ణయాల వల్లే వాళ్ళు అధికారంలో లేకుండా పోయారు. ఇంకా మూర్ఖంగా వెళ్తే ఇంకా వాళ్ళ అధికారం అనేది సర్వకాలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.